హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఆలు సమోసా చేస్తున్నాం. దానికోసం స్టఫింగ్ చేస్తున్నాము. ఆలు స్టఫింగ్ ముందుగా ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. లాస్ట్కి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని కూడా అందులో వేసి కలపాలి. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. కొద్దిసేపు మగ్గనిస్తే సాల్ట్ వేసుకొని సరిపోతుంది. ఇప్పుడు పిండి కలుపుకోవాలి. ఒక 3 కప్పుల పిండి అయితే తీసుకొని కలిపి పెట్టుకున్నాను నేను. ఇలా ఉండాలి పిండి. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా రెడీ అవుతుంది పిండి. తర్వాత రౌండ్గా బాల్స్ చేసుకోవాలి. మామూలుగా కొంచెం పూరి కన్నా కొంచెం పెద్ద సైజులో చేసుకోవాలి రౌండ్స్. మనకు సమోసా ఎలా కావాలి, చిన్నగా కావాలంటే చిన్న సైజులో చేసుకోవాలి బాల్స్, పెద్దగా కావాలంటే కొంచెం పెద్ద సైజు చేసుకోవాలి. ఇప్పుడు చపాతీలాగా ఒత్తుకోవాలి. కొంచెం పిండి వేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. కొంచెమే వేసుకోవాలండి పిండి, లేకపోతే పిండి అయిపోతాయి. ఫస్ట్ చేసింది అయితే అది క్లిప్పు మిస్ అయిందండి. అందుకే 2 సంవత్సరాలు తయారైన తర్వాత చూపిస్తున్నా మళ్ళీ. చూసారా, రెడీ అయిపోయింది కదా. ఇంత సైజులో చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి. 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు సమోసా షేప్లో అది సమోసా షేప్లో అది మనం తయారు చేసుకోవాలి. మనం కట్ చేసుకున్నది ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకోవాలి. ఎలాగా ఇప్పుడు రెండింటిని జాయిన్ చేయాలి. ఇట్లా కొంచెం వాటర్ కూడా పెట్టుకొని ఇట్లా జాయిన్ చేయొచ్చండి. నూనెలో వేసినప్పుడు పెగిలిపోకుండా ఉంటుంది. ఇలా ప్రెస్ చేసుకోవాలి గట్టిగా. చూసారా, రెడీ అయిపోయింది సమోసా. ఇప్పుడు ఎలా మడుపుకోవాలనేది చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మడపాలి. ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. అలా మడిపిన తర్వాత ఇట్లా స్టఫింగ్ పెట్టుకొని ప్రెస్ చేసుకోవడమే. అన్నిలాగే స్టఫ్డ్ పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలండి. సేమ్ అన్నిలాగే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండి పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత
ఆయిల్ వేడైపోయింది కదా, ఇప్పుడు ఒకటొకటి అందులో వేసుకోవాలండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. సరిపోయన్నీ వేసుకోవాలి అందులో. బాండీలో సరిపోయన్నీ వేసుకుందాము. అప్పుడే స్లో ఫ్లేమ్లో పెట్టి వేయింపినప్పుడే క్రిస్పీగా వస్తాయి బాగా. ఈ సమోసా ప్రిపరేషన్ మీకు గనక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఏమన్నా వీడియోస్ చూడాలనుకుంటే మీకు చూడొచ్చు. అప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లోనే. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఇలా చేసి పెట్టండి, అందరూ ఇష్టంగా తింటారు. చూసారా, రెడీ అయిపోయి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. మరికొన్ని కూడా వేసుకొని వేయింపుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అవి కూడా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇవి కూడా రెడీ అయిపోయినాయి కదా. వేడి వేడి సమోసాలు తింటుంటే చాలా బాగుంటుంది. హోటల్లో తినే కంటే హెల్తీగా ఇంట్లోనే చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్టీగా కూడా ఉంటాయి, ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.